అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షన్ల సమస్యలపై ఏపీ ఎన్జీఓ ముందడుగైతే వేసిందండి. కీలక ప్రకటనను విడుదల చేసింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ ఎన్జీఓ ముందడుగు అయితే వేస్తుందని చెప్పి విద్యాసాగర్ అయితే అన్నారండి. ప్రభుత్వంపై తాము ఒత్తిడి తీసుకువచ్చిన ఫలితంగానే మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులని క్రమబద్ధీకరించారని అయితే చెప్పారు. బుధవారం గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ భవన్లో వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న రెగ్యులర్ అయిన ఉద్యోగులకి సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ దాదాపుగా 70 ఏళ్లు పైబడిన సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తుందని అయితే చెప్పారండి. ఇక నేడు ప్రభుత్వం నుంచి పొందుతున్న ప్రతి లబ్ధి వెనుక కూడా ఏపీ ఎన్జీఓ నాయకుల కృషి, పట్టుదల, త్యాగాల ఫలితం అని గుర్తు చేశారు. ఇక ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎన్నో సంవత్సరాలుగా అసోసియేషన్ పోరాటం చేసిందన్నారు. కొత్తగా రెగ్యులరైజ్ అయిన మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు పే ఫిక్సేషన్ తదితర సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఇక జిల్లా నాయకులు, పలువురు నేతలు అయితే ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.